నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నేడు నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లాంల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు 2వ దశ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా నల్గొండలో నూతనంగా నిర్మించినటువంటి వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. దానికి అనంతరం అక్కడే గంధవరగూడెం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ యొక్క బహిరంగ సభకు సుమారు 1,00,000 మందిని తరలించేందుకు గాను క్షేత్రస్థాయి నాయకులు, మంత్రులు ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క బహిరంగ సభకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం ప్రత్యేకమైన పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 2,500 మంది పోలీసులు కూడా భద్రత నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా కలెక్టరు, ఎస్పీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణంతో పాటు నల్గొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సభ 5 సాయంకాల సమయంలో ప్రారంభమవుతుంది. ఈ సభలో ప్రసంగించిన తర్వాత అభివాదం చేస్తూ అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు బయలుదేరుతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల పరిస్థితి.